హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ మన ఫార్చ్యూన్ బాస్మతి రైస్ వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం ఒక తెలుగువారి వంటకమే, కానీ చాలా తక్కువ ప్రాంతాల్లో ఈ నది తీరాన కోస్టల్ ఏరియాలో కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు. దీని పేరు సిరియాలి. అయితే మనం చేసేది ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఈ పెసరపప్పు వీటితోటి చిన్నగా కేక్ లాగా ఇడ్లీ లాగా స్టీమ్ చేసుకుని దాన్ని పులుసుతో పాటు వడ్డించుకుంటే దాని టేస్టే టేస్టు. అది చేయడం కోసం పెసరపప్పుని నీళ్ళల్లో నానబెట్టుకొని దాన్ని మనం ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఏంటి చాలా సింపుల్ కదా, అంతే. కొంచెం ఒక 2 గంటలన్నా నానబెట్టుకోండి, అప్పుడు పర్లేదు. దాంట్లో కొంచెం అంత ఘాటు రావడం కోసం పచ్చిమిరపకాయలు 2 ముక్కలు, అలాగే దీంట్లో కొంచెం అంత అల్లం ముక్కలు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకుందాం. కానీ వేసేటప్పుడు చిటికెడంత సోడా, అలాగే కొంచెం అంత బేకింగ్ పౌడర్. ఇది ఇమ్మీడియట్గా అంటే ఎప్పుడు కాదు, ఇక్కడ స్టీమర్ రెడీ ఉంది, నా దగ్గర అంతా రెడీ ఉంది, అవ్వగానే వేసేసి నేను చక్కగా స్టీమ్ చేసేస్తాను. లేకపోతే పిండి చేసుకున్న 1 గంట తర్వాత చేసుకునేటైతే చేసుకునే ముందే సోడా బేకింగ్ పౌడర్ వేయండి. మరి దీంట్లో కొంచెం అంత ఉప్పు కూడా వేసేసుకుందాం. దీన్ని చక్కగా పేస్ట్ చేసి దాని తర్వాత ఏదో ఒక ట్రే, ఇది కాకపోతే గుండ్రం, మనం లేకపోతే ఇడ్లీలు దాంట్లో పాత్రలో కూడా వేసి ఇడ్లీలా చేసుకుని 4 ముక్కలు కట్ చేసి కూడా మీరు వడ్డించుకోవచ్చు. చాలా సింపుల్. మరి దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. ఈ పేస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని చూడండి, మన ఇడ్లీ పిండిలాగా మరీ చిక్కగా కాదు, మరీ పలసగా కాదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. రెడీ అయిపోయింది. అదే కనుక మన ఇడ్లీ పాత్రల్లో వేసుకొని కూడా చేసేసుకోవచ్చు. దీన్ని ఇందులో వేసేసి మూత పెట్టేసి మంచిగా ఒక 7 నిమిషాల పాటు మనం దీన్ని స్టీమ్ చేసుకుంటే చక్కగా కేక్ ముక్కల్లా తయారవుతాయి. దాన్ని కట్ చేసుకొని దాంతోపాటు మనం ఒక పులుసుతో వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇది స్టీమ్ అయ్యే లోపల ఆ పులుసు ఎలా చేయాలో చూద్దాం. మరి మన పెసరపప్పుతో చేసుకుందైతే స్టీమ్ అవుతోంది. తర్వాత ఏం చేయాలి? పులుసుకి మంచి నూనె ఏంటి? మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. దీంట్లో ప్రకృతిలో ఉన్న కమ్మదనం, వైటమిన్ ఏ, డిఈ, అలాగే ఒమేగా 6 ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి మన డిష్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన హెల్త్ కూడా బాగుంటుంది. ముఖ్యంగా పులుసులు చేసేటప్పుడు మంచిగా నూనె చక్కగా వేడి చేసి ఆ తాలింపు కరెక్ట్ వేసుకుంటే మనకు బాగుంటుంది. ప్రతి పులుసులో కొంచెం మెంతులు, అలాగే కొంచెం అంత బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపట్లు ఆడగానే కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, ఆ వెల్లుల్లి కూడా కొంచెం ఇలా నూనెలో వేగితే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. దాని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, ఆ కరివేపాకు కూడా మంచిగా చిటపట్లాడిన తర్వాత మన పులుసు ఇప్పుడు టేస్టీగా రావడం గ్యారంటీ. మీకు ఇదివరకే పెసరట్టు వేసి పులుసు చేయడం చూపించాను. పెసరట్టు లేకపోతే శనగపిండితో కూడా అట్టు వేసుకొని దాంట్లో మధ్యలో ఫిల్లింగ్స్ ఏమైనా చేసి చక్కగా రోల్ చేసి ముక్కలు కట్ చేసి పులుసులో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కానీ ఈరోజు మాత్రం మన పెసరపప్పుని పేస్ట్ చేసి చక్కగా దాన్ని స్టీమ్ చేశాను. చక్కగా ఏంటి ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. చక్కగా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకుందాం. ముందే చెప్పాను, ఇలా స్టీమర్ లేకపోయినా ఇడ్లీ పాత్రలో కూడా వేసి స్టీమ్ చేసుకొని దాన్ని ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో పసుపు, కొంచెం ఇంగువ కూడా పులుసులో వేసుకుంటే బాగానే ఉంటుంది. కారం, తర్వాత మనకి చింతపండు పులుసు. ఏం పర్లేదు, చింతపండు పులుసు ఎంత పుల్లగా ఉన్నా కొంచెం నీళ్ళు ఎక్కువ చేసుకొని దానికి తగినంత బెల్లం కనుక మనం యాడ్ చేస్తే పులుసు టేస్టీగా అయిపోతుంది. దీన్ని ఇలా చింతపండు వేసిన తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. అయితే చింతపండు పచ్చి పులుసు మాత్రం
పుల్లగా ఉంటుంది. కొంచెం కుక్ అయిన తర్వాత పులుపుతో పాటు కొంచెం తీయదనం కూడా వస్తుంది, ఆ సువాసన కూడా మారుతుంది. ఇది కొంచెం సేపు ఉడికిన తర్వాత దాంట్లో ఈ పెసరపప్పుతో చేస్తున్న ఈ కేక్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ పెసరపప్పు కేక్ మాత్రం 10 నిమిషాలు అయిపోయింది. ఇలా పైన ముట్టుకున్నప్పుడు చేతికి అంటకుండా ఉంటే చాలు. కొంచెం సేపు అయిన తర్వాత తీద్దాం. ఇక్కడ మన పులుసు మాత్రం భలేగా కుక్ అవుతుంది, కానీ ఉప్పు వేసానా వేయలేదు, అందుకని కొంచెం ఉప్పు కూడా ఇందులో వేసుకుందాం. అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకుందాం. వేసుకొని కొన్ని నీళ్లు కూడా పోసి దీన్ని కొంచెం పలసగా మంచి పులుసు రెడీ చేసుకుందాం. ఈ పులుసు అయ్యే లోపల మనం స్టీమ్ చేసుకున్న ఈ కేక్ను కూడా మనం పెసరపప్పు కేక్ విరగకుండా మంచిగా ఇది ఏ ట్రేలో వేసుకున్నా కొట్టేసుకుంటే మనకి కేక్ లాగా భలేగా వచ్చింది కదా. నేను ఇందులో సోడా కొంచెం బేకింగ్ పౌడర్ వేశాను, ఎందుకంటే జ్యూస్ పీల్చుకొని మరింత టేస్టీగా ఉండడం కోసం. మరి ఈ కేక్ని చూడండి ఎంత ఈజీగా ఎంత చక్కగా వచ్చేసిందో. మరి దీన్ని ఏముంది, మనం ముక్కలు కట్ చేసుకుందాం, మీ ఇష్టం వచ్చిన షేప్. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని మనం పులుసులో వేసుకోవడమే. వంటల్లో ఎన్నో రకాలు, ఇది కూడా ఒక డిఫరెంట్ స్టైల్. సో కానీ పులుసు చక్కగా టేస్టీ అయిన తర్వాతే ఇది వేసుకుందాం. చిక్కగా కాదు, కొంచెం పలసగా ఉండాలి. టేస్ట్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉన్నంత వరకు చూడాలి. సూపర్గా ఉంది. ఇప్పుడు మనం పెసరపప్పుల్ని చక్కగా గ్రైండ్ చేసుకొని ఇడ్లీలా స్టీమ్ చేసుకునేవి ఈ బిళ్ళలు ఇందులో వేసేసుకోవచ్చు. మనం చేసే బిళ్ళల పులుసు కూడా మనం చేసాం. ఇది బిళ్ళలు కాదు, ఇదేంటి బిస్కెట్ల పులుసులా ఉంది. ఇప్పుడు దీంట్లో ఉన్న కొంచెం మాయిశ్చర్, కొంచెం అంత తేమని చక్కగా ఇది పీల్చుకుంటుంది, కొంచెం అంత చిక్కబడుతుంది, ఏం పర్లేదు. ఇందులో వేసిన తర్వాత మరింత కుక్ చేయాల్సిన పెద్దగా అవసరం లేదు. కొత్తిమీర వేసాం, మూత పెట్టేసి నిమిషం తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇంకొక 3-4 నిమిషాల తర్వాత దాన్ని మనం వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనం వేరే అన్నంతో వాటితో కాకుండా ఒట్టి స్నాక్ రూపంలో కూడా వడ్డించుకోవచ్చు. అన్నంతో తినొచ్చు, రొట్టెలతో తినొచ్చు, దేంతో తిన్నా పుల్లగా మన పెసరపప్పు బిస్కెట్లో కేక్లో ఏమన్నానండి చక్కగా రెడీ అయిపోయింది. సో కొంచెం చల్లారిన తర్వాత దీన్ని వడ్డించుకుందాం. మరి ఇప్పుడు మన డిష్ రెడీగా ఉంది. చూడడానికి చూడండి, ఇవి చక్కగా మన పులుసు పీల్చుకొని రెడీగా ఉన్నాయి. ఆహా, చూడ్డానికి ఎల్లోగా బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా వేడిగా ఉన్నాయి. ఒట్టి ఇలాగే కూడా స్నాక్ లాగా తినొచ్చు, కానీ మూతి కాలుతుంది, పొగలు వచ్చేస్తూ ఉన్నాయి. స్నాక్ రూపంలో కూడా వడ్డించుకోవచ్చు. పుల్లగా తీయగా మనం చేసుకున్న ఈ సిరియాలి డిష్ ఏదైతే పెసరపప్పుని చక్కగా కేకుల్లా చేసి మనం పులుసులో పోసుకున్నామో భలేగా ఉంది. ఈ పులుసుతో పాటు కొన్ని పచ్చి ఉల్లిపాయలు, క్యాప్సికము అవి కూడా వేసుకొని తింటే భలేగా ఉంటుంది. అన్నంతో పాటు పులుసు, మరి ఇక్కడ ఒక ముక్క వెజిటేరియన్ ముక్క, సూపర్ అంటే సూపర్గా ఉంది. మరి తప్పకుండా మీరు కూడా చేసుకోండి, తినండి, వారే వానండి. పెసరపప్పు కేక్స్ తోటి మనం పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నానబెట్టిన పెసరపప్పు ఒక మిక్సీ జార్లో వేసి దాంతోపాటు పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా కొంచెం వేసి దీన్ని పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో ఉప్పు కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం స్టీమ్ చేసుకోవడానికి ఒక పాత్రలో వేసి స్టీమ్ చేసుకోవచ్చు, కావాలంటే ఇడ్లీ పాత్రలో పెట్టి కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పులుసు చేసుకోవడం కోసం న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, ఇంగువ, కారం, చింతపండు రసం వేసి చక్కగా కలిపి 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు, బెల్లం కూడా వేసి చక్కగా మరగనివ్వాలి. దాని తర్వాత ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు కేక్ ముక్కలుగా కట్ చేసి ఈ పులుసులో వేసి
వేడి వేడిగా వడ్డించుకోవచ్చు, స్నాక్ రూపంలో వడ్డించుకోవచ్చు, లేకపోతే కూరల అన్నంతో పాటు కూడా వడ్డించు. మరి నెక్స్ట్ రెసిపీ రాగిని మీకోసం ఏం చేస్తుందో చూద్దామా. ఈరోజు నేను మీకోసం మధురం మన మిఠాయి చూపించబోతున్నాను. చాలా మంచి సింపుల్ అయిన స్వీట్. ఈ డిష్ పేరు చంద్రవంకలు. ఈ డిష్ చేయడానికి మనకు కావాల్సింది పెసరపప్పు, కొంచెం అంత శనగపప్పు కూడా వేస్తున్నాను. ఇక్కడ పెసరపప్పు ఒక 2 గంటల పాటు మీరు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే శనగపప్పుని కూడా ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవచ్చు. ఈ పెసరపప్పుని మనము గ్రైండర్లో వేసుకొని బరుకుగా మీరు పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు, కొంచెం ఫైన్గా కూడా మీరు పేస్ట్ చేసుకోవచ్చు. వాటర్ మొత్తం తీసేసేయండి. తీసేసి మిక్సీ జార్లో వేసేయండి. మనము మూంగ్ దాల్ హల్వా అని నార్త్లో చాలా ఫేమస్ మూంగ్ దాల్ హల్వా. సేమ్ అలాగే, కాకపోతే తను చేసిన స్టైల్ చాలా బాగుందండి. మరి అలాగే ఇందులో శనగపప్పు ఎక్కువ కాదండి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటే సరిపోతుంది. సో మరి ఇవి నేను మంచిగా గ్రైండ్ చేసుకుంటాను. మరి ఈ చంద్రవంకలు చేయటం కోసం పిండి అయితే రెడీ అయిపోయింది, గ్రైండ్ చేసేసుకున్నాను. చూడండి, ఫైన్గా ఉండాలి, మరీ ఫైన్గా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మన పెనం కూడా రెడీగా ఉంది. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మిక్చర్ని ఇందులో వేసేసుకుందాం. స్లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చెప్పాను కదా, నార్త్లో మూంగ్ దాల్ కా హల్వా అంటారు, సేమ్ ఇలాగే చేస్తారు. కానీ అందులో అయితే చాలా ఎక్కువగా నెయ్యి క్వాంటిటీ ఉంటుంది. 1 కప్పు పిండి తీసుకుంటే మీరు 1.5 కప్పు నెయ్యి వేసుకుంటారు వాళ్ళు. అంత నెయ్యిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పిండికి మనం ఎక్కువగా నెయ్యి వేసుకోవట్లేదు. సో వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఫస్ట్ బాగా కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేయటం వల్ల ఏమవుతుందంటే పచ్చివాసన అనేది పోతుంది. చూడండి, ఒక 2 నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేయండి, సరిపోతుంది. ఇలా గడ్డ కడుతుంది, ఏం పర్వాలేదు. మళ్ళీ మనం షుగర్ వేయగానే మళ్ళీ మెల్ట్ అయిపోతుంది. ఈ గడ్డ అనేది మనకి షుగర్లో కలిసిపోతుంది. ఇందులో కాస్త ఇలాచి పొడి, అలాగే తగినంత షుగర్ వేసేసి ఇప్పుడు మిక్స్ చేశారనుకోండి, మళ్ళీ మొత్తం ఈ ఉండలు కట్టిన పెసరపప్పు శనగపప్పు మిక్చరు మళ్ళీ పల్చగా అయిపోయి మనకి చిక్కబడేంత వరకు మళ్ళీ కుక్ చేసుకోవాలి. కొంచెం మిక్సింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం గట్టిగా ఉన్న కర్ర తీసుకోండి, లేదంటే ఒకవేళ మీరు నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా రెగ్యులర్ ప్యాన్లో యూస్ చేసినప్పుడు స్టీల్ చెంచా గట్టిగా ఉన్నది తీసుకోండి, లేదంటే వంకర అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్లోగా మిక్స్ చేస్తూ ఉన్నాం. చూడండి, షుగర్ వేసిన తర్వాత అవసరమైతే మీరు ఇంకాస్త నెయ్యి కూడా వేసుకున్నా ఏం పర్వాలేదు. ఒకవేళ నెయ్యి వేసుకున్నారనుకోండి, ఇలా మనకి అంటుకోకుండా ఉంటుంది. చూడండి, చక్కగా ఒక ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని, ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. ఈ ప్లేట్లో నేను కొంచెం అంత నెయ్యి వేసేసుకొని స్ప్రెడ్ చేసి పెట్టాను. ఎందుకంటే మనం ఈ మిక్చర్ని ఇక్కడ వేసేసి స్ప్రెడ్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత చంద్రవంకలు అంటే చందమామలాగా ఒక షేప్ చేసేసి మనం మళ్ళీ షాలో ఫ్రై చేసుకోవాలి. సో మరి స్టవ్ ఆఫ్ చేసేసాను కదా. ఈ మిక్స్చర్ని మీరు కావాలంటే వేరే ప్లేట్లో కూడా పరుచుకోవచ్చు, వేడిగా ఉంటుంది. సో ప్లేట్కి నేను గ్రీస్ చేశాను. ఇప్పుడు ఈ మిక్స్చర్ తీసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసేయండి. చేయితో కానీ లేదంటే ఏదన్నా స్పాచులా కానీ చెంచా కానీ తీసుకొని మంచిగా ప్రెస్ చేసేసేయండి. ఎక్కువగా వేడి ఏం లేదు, మీరు ఒక్క 2 నిమిషాల పాటు రెస్ట్ చేస్తే సరిపోతుంది. నేను ఎక్కువగా నూనె వేసుకున్నాను, అంటే నెయ్యి కింద గ్రీస్ చేసుకున్నాను. మీరు కూడా అలాగే గ్రీస్ చేసుకోండి. ఎక్కువగా నెయ్యి గ్రీస్ చేసుకున్నారనుకోండి, మనకి ఈజీగా తీయటానికి వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఉల్టా వేసేసుకుందాం. ఫస్ట్ రాలేదనుకోండి, మీరు కొంచెం సైడ్స్ లూజ్ చేసేస్తే సరిపోతుంది. చూడండి, వచ్చేసిందా? ఇలా బయటికి తీసేసిన తర్వాత, అంటే డీమోల్డ్ చేసిన తర్వాత ఒక చిన్న రౌండ్ కట్టర్ తీసుకోండి. మీరు ఇలా కట్టర్ తీసేసుకొని ఆ తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్గా ఒక ఎడ్జ్ కట్ చేసేసేయండి.
ముందు ఫస్ట్ ఎడ్జ్ తీసేసేయండి. మనకి చందమామ హాఫ్ మూన్ కావాలి. చూడండి చక్కటి చందమామ వచ్చేసిందా మనకి. వావ్. ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. ఒకవేళ మీకు అంటుకుంటుంది అనుకోండి, కాస్త నెయ్యి రాసేసేయండి, అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మరొక్కసారి సేమ్ ఇలాగే కట్ చేసేసి, చూసారు కదా ఎక్కువ టైం ఏం పట్టలేదు. మనం జస్ట్ ఈ నానబెట్టుకున్న పప్పుని గ్రైండ్ చేయాలి, కొంచెం షుగర్ వేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసుకోవాలి, మంచిగా కుక్ చేస్తే మనకి ఒక లంప్ లాగా అంటే ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే, పచ్చి వాసన అనేది పోయేంత వరకు మనం కుక్ చేసుకుంటే బాగుంటుంది. చెప్తున్నాను కదా, నేను టేస్ట్ చేశాను, అసలు డబల్ కా మీఠా అని అనుకున్నాను. బ్రెడ్ లాగా ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. మరి మీరు కూడా ఇలాంటి సింపుల్ అయిన స్వీట్ చేసేసి మీరు కూడా మీ వాళ్ళని మోసగించేసేయండి. స్వీట్ మరి ఇప్పుడు ఒక చిన్న రౌండ్ కావాలంటే రౌండ్ కూడా కట్ చేసుకుని మనం ఇక్కడ ఒక రౌండ్ పెట్టేద్దాం. చందమామని చేసేసాను, అలాగే చూడండి చందమామ ఫుల్ మూన్ అలాగే హాఫ్ మూన్ రెండు చేసేసాను. ఏ కట్టర్తోనైనా మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కాస్త ప్యాన్లో నెయ్యి వేసుకొని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు మన చంద్రవంకల్ని కాల్చేసుకుందాం. రెండు వైపులా చక్కటి కలర్ వచ్చేంత వరకు, అంటే మన డబల్ కా మీఠా గోల్డెన్ కలర్లో ఉంటుంది కదా, అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఈక్వల్గా కుక్ అవుతుంది. ఎక్కువగా కూడా మీరు నెయ్యి కానీ నూనె కానీ వేయాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి స్వీట్ చేసేటప్పుడు నెయ్యితో చేయండి, చాలా బాగుంటుంది. సో మరి రెండు వైపులా నేను కుక్ చేస్తాను స్లో ఫ్లేమ్లో. ఇంకొన్ని కూడా కట్ చేసేసుకుంటాను. మన చంద్రవంకలు చక్కగా కొంచెం నెయ్యిలో మంచి కలర్ వచ్చేంత వరకు నేను కుక్ చేసేసాను. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేయట్లేదు. ఒకవేళ మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసి తినొచ్చు. చూడండి చక్కటి రంగు వచ్చేసింది. వావ్, చూడండి లైట్గా కుక్ చేసుకున్నాను. ఎంత సింపుల్గా ఉందంటే వావ్, వేడి వేడిగా బయట క్రిస్పీ, లోపల సాఫ్ట్, మరీ స్వీట్గా లేదు. ఎప్పుడైనా ఇలాంటి స్వీట్స్ చేసేటప్పుడు మరీ స్వీట్గా చేయకూడదండి. మరీ స్వీట్గా చేసామనుకోండి మొహం కొడుతుంది. పర్ఫెక్ట్ స్వీట్నెస్గా ఉంది. చూసారు కదండి మన చంద్రవంకలు స్పెషల్ డిష్. నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు కూడా తింటూ ఉంటే ఇంకా తినాలని ఉంది. మరి మీకు కూడా తినాలని ఉంది కదా, వెంటనే ట్రై చేయండి. కొంచెం అంత పెసరపప్పు నానేయండి, గ్రైండ్ చేయండి, షుగర్లో వేయండి, కాస్త నెయ్యి వేయండి, కుక్ చేయండి, స్ప్రెడ్ చేసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసి డీప్ ఫ్రై అయినా చేయండి. కొంచెం నెయ్యి వేసుకొని షాలో ఫ్రై నేను చేసినట్టయినా కూడా మీరు ట్రై చేయొచ్చు. మరి మళ్ళీ కలుద్దామా మరొక రెసిపీతో. మధురం మన మిఠాయి. చూస్తూనే ఉండండి వారేవా ప్రోగ్రామ్. చంద్రవంకలు తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన పెసరపప్పు అలాగే శనగపప్పు వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై పెనం పెట్టుకొని నెయ్యి వేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత తగినంత షుగర్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ కుక్ అయిన పెసరపప్పు మిక్స్చర్ ని ప్లేట్ లో వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసి కాస్త చల్లారిన తర్వాత చంద్రవంకల షేప్ లో కట్ చేసుకొని కొంచెం పెనం మీద నెయ్యి వేసుకుని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే డీప్ ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. సర్వ్ చేస్తే సూపర్ చంద్రవంకలు రెడీ. ప్రతి ఇంట్లో అద్భుతం అమోఘమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. మరి మీ రెసిపీలు మీ చిట్కాలు మాకు రాసి పంపించండి. న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తరఫున వెండి బిస్కెట్ గెలుచుకోండి. మీ రెసిపీలు పంపించవలసిన చిరునామా MIG 1540 BHL హైదరాబాద్ 502032. న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తరఫున వెండి బిస్కెట్ గెలుచుకున్న విజేత మనం ఈ వంటల ప్రోగ్రాంలో కొత్త రుచికరమైన వంటలు ఎన్నో నేర్చుకుంటాం. కానీ
అవి నేర్చుకునే ముందు మొట్టమొదటిగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మన వంటిల్లు శుభ్రంగా ఉంచుకోవడం. ఎందుకో తెలుసా? మన దేహమే దేవాలయం అంటారు. అలాంటి దాంట్లో మనం ఏదైనా ఫుడ్ పాడైపోయింది వేసామనుకోండి, మన ఆరోగ్యం పాడైపోతుంది. అందుకని చెప్పి మనం కిచెన్ ఎప్పుడైనా కానీ పని చేసేటప్పుడు మనం ఏ పని చేసినా వెంటనే శుభ్రంగా చేసామనుకోండి, మన ఫుడ్ పాడవకుండా ఉంటుంది, మన ఆరోగ్యం చక్కగా మెరుగవుతుంది. మీ ఇంట్లో కూడా అద్భుతమైన రెసిపీలు ఉండే ఉంటాయి. మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. ఈరోజు XXX డిటర్జెంట్ సోప్ తరఫున బహుమతి గెలుచుకున్న విజేత చూసేశారు కదా. మరి ఈరోజు వంటకాలు. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.